కీర్తనల గ్రంథం 131 మొదటి వచనం. 131 మొదటి వచనం. యెహోవా అది నా హృదయము ఎటువంటిది కాదంటున్నాడు, అహంకారము గలది కాదు. అహంకారం అనేది నా హృదయములో లేదు, రాలేదు. అది రావడానికి ప్రయత్నం చేసింది, కానీ నేను రానివ్వలేదు. అహంకారము హృదయంలోనికి వచ్చే సందర్భాలు దావీదు జీవితంలో చాలా జరిగాయి. అయినప్పటికీ కంట్రోల్ చేసుకోగలిగాడు, జాగ్రత్త పడగలిగాడు. ఎందుకు? అది మంచిది కాదు. అహంకారం అనేది మంచిది కాదు. అది ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే ఆ వ్యక్తికి నాశనం అనేది ప్రారంభం అవుతుంది. అహంకారిగా మార్చేస్తుంది. ఇక దుష్టుని లక్షణాలు వచ్చేస్తాయి, అపవాది లక్షణాలు వచ్చేస్తాయి. అపవాది లక్షణాలు వచ్చేసే అనటానికి కొన్ని గుర్తులు కూడా కనపడతాయి, కొన్ని సిగ్నల్స్ కూడా కనపడతాయి. ఏంటవి అంటే, వారు ఇక దేవుని మాట వినరు. దేవుని మాటలకి ఇక చెవి ఇవ్వరు, లోబడరు. ఎవరైతే నాకేంటి అన్న స్థితికి వచ్చేస్తారు, లెక్కలేనితనానికి వచ్చేస్తారు. దేవునికి శాశ్వతంగా దూరం అవుతారు. అందుకే అహంకారం యొక్క తీవ్రత, భయంకరత్వం ఎంతో గ్రహించాడు గనకనే దావీదు దానిని తన హృదయంలోనికి రానివ్వలేదు. గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నాడు. ఏమని? చదవండి. నా హృదయం అహంకారము గలది కాదు. నేను కాళ్ళు ఎగరేసుకొని పైకి చూసేవాడిని కాదు. ఎన్ని జయాలు వచ్చినాయి దావీదుకి, ఎన్నో జయాలు. గొలియాతుని జయించాడంటే మామూలు విషయం కాదు. అర్థమైందండి? గొలియాతుని పడగొట్టాడంటే మామూలు విషయం కాదు. ఈయన యుద్ధవీరుడు కాదు, యుద్ధ నైపుణ్యం తెలిసినోడు కాదు. ఏదో గొర్రెలు కాసుకునేవాడు కర్ర పట్టుకొని, అయ్యో మనసులో దేవుని గురించి పాడుకుంటూ. చాలా దీనుడు. దేవుణ్ణి స్తుతించటమే వచ్చు, ఇంకేం రాదు. ఆయన హృదయం అంతటితో ఆరాధిస్తూ ఉంటాడు. కానీ ఆయనలో ఉంది, ఎవరికి తెలియంది. అదేంటంటే దేవుని మీద అపారమైన ప్రేమ. దేవుణ్ణి ఎవరన్నా ఏమనంటే ఊరుకోడు.
సహించలేడు, భరించలేడు, తట్టుకోలేడు. అది ఉంది దావీదులో. ఆయన్ని కానీ ఆయన పిల్లల్ని కానీ ఎవరన్నా ఏదన్నా అంటే రోషం వచ్చేస్తుంది. రోషం తెచ్చుకొని ఇక అన్నోడు ఎంతటోడు అన్న ఆలోచన చేయడు. వాడు 6 మూరల జానెడు ఉండని, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండని. ఎవరినన్నాడు? నేను ప్రేమించే నా దేవుణ్ణి, నా దేవుని పిల్లల్ని. వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే అంటాడు. యుద్ధం యెహోవాదే, కానీ యుద్ధం చేసేది నేను. యుద్ధం ఆయనదే, కానీ ఆ యుద్ధాన్ని చేసేది ఎవరు? ఆ యుద్ధాన్ని చేసే వీరుడు ఎవరు? దావీదు అనబడే నేను. యుద్ధం యెహోవాదే అని గుడిసెలో దూరి దుప్పటి ముసుగేసుకొని పడుకునే టైప్ కాదు నేను. సౌలులాగా గుడారంలో దూరాడుగా పోయి. యుద్ధం యెహోవాదే అని చెప్పి మోకాల మీదకి వెళ్ళేవాడిని కాదు, ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళేవాడిని కాదు. కళ్ళు మూసుకొని ధ్యానంలోకి పోయేవాడిని కాదు. యుద్ధం చేయడానికి వెళ్తా. యుద్ధం యెహోవాదని ప్రకటించేది నేనే. యుద్ధం చేసి ఆ యుద్ధంలో దేవుని కృప వలన గెలిచేది నేనే. చూడండి, ఆయన కాన్ఫిడెంట్. అది కాన్ఫిడెంట్. సౌలేమో కత్తులు, కటార్లు, బల్యాలు, బడిసెలు తీసుకెళ్ళమంటే వాటన్నిటినీ పక్కన పడేసి, ఏమండి, పిల్లలు ఆడుకునే గోళీలు లాంటి రాళ్ళు ఏటోడ్డుకి వెళ్ళి గోళీలు లాంటి రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకున్నాడు. గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గర కర్ర ఉంటుంది, లేదా క్యాట్ బాల్ లాంటిది ఉంటుంది. ఆ క్యాట్ బాల్లో పెట్టి కొట్టాడు, ఇడిచాడు రాయిని. అది విడవబడిన రాయి, కానీ అది కరెక్ట్గా వెళ్ళి గొలియాతు నుదుటి మీదే తగిలే తట్టుగా చేసింది ఎవరు? ఎవరు చేశారు? అంత గురిగలవాడా దావీదు? గురి తప్పిద్దనే కదా 5 ఏరుకుంది. ఒకటి కాకపోతే ఇంకోటని. అసలు మొదటి రాయే పోయి తగిలిందంటే వాడికి 5 ఎక్కువరా. కరెక్ట్గా నొసటి మీద తగిలేటట్టుగా చేసింది దేవుడు. తగిలితే వెనక్కి పడాలి, కానీ తగిలినోడు ముందుకు పడ్డాడు. అంటే వాడు ముందుకు పడేటట్టుగా చేసింది కూడా దేవుడే. అదేంటండి, వెళ్ళాడు, కత్తి దూశాడు, వాడి మెడ నుండి తల వేరు చేశాడు, వాడి శరీరం నుంచి తలను వేరు చేశాడు, నరికి పడేశాడు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రజలందరూ దావీదుని ఎంతో పైకెత్తేశారు. పొగడ్తలు, ఘనపరచటం, వీరుడంటాం, శూరుడంటాం, పాటలు, డాన్సులు, అబ్బబ్బబ్బబ్బ గందరగోళం చేసేశారు. ఎందుకు? ఇశ్రాయేలుల పరువు అంతటిని కాపాడాడు, నిలబెట్టాడు. ఎంతో హెచ్చించేశారు. అప్పుడు దావీదు అంటాడు, అప్పుడే వస్తుంది అహంకారం మనిషికి. ఎప్పుడు వస్తుంది అహంకారం? అందరూ పొగుడుతున్నప్పుడు వస్తుంది, అందరూ మెచ్చుకుంటున్నప్పుడు వస్తుంది.
భలే చెప్పి వాక్యం అని ఒక 10 మంది అన్నారనుకో, అహంకారం వచ్చేస్తుంది. భలే రాసావు పాట, భలే పాడావు పాట, భలే చదివావు వాక్యం, భలే చేసావు ప్రార్థన, భలే ఇచ్చావు కానుక, భలే వచ్చావు దేవుని పనికి, భలే 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 అనేవే అహంకారం హృదయంలోనికి రావటానికి మూల కారణం. నేను రానిలేదు అంటున్నాడు దావీదు. నేను రానిలేదు అంటే పొగడతలకి పొంగిపోడు. నువ్వైతే నిన్నెవరన్నా పొగిడితే కోతి ఎక్కినట్టు ఎక్కుతావు చెట్టు. అక్క నువ్వు చేసిన కోడి కూర ఉందక్క అంటే ఎక్కుతావు, కుక్క కూడా తిందక్క అంటే దిగుతావు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. ఎవరన్నా మిమ్మల్ని పొగిడారా మీరు శ్రమల పాలైపోతారు. గనక ఎవరైనా మిమ్మల్ని పొగడాలని ట్రై చేస్తే నోరు మూసుకొని పొమ్మను. అదేం లేదు, దేవుడిచ్చిన కృప లేదు, నువ్వు పక్కకన్నా. అదేందండి. అందుకే నేను ఎవరిని పొగడను బిడ్డ, ఎవరిని పొగడను. అదేందండి. పొగడకపోగా బాగా తిడతా ఉంటా. ఆపోజిట్. ఎందుకు? పొగిడితే శ్రమ అన్నాడు ఆయన, తిడితే శ్రమ కాదు. అది అర్థం కాక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది అమాయక చక్రవర్తులు. నన్ను వదిలిపెట్టి శ్రమంలోకి వెళ్ళిపోయారు పొగిడే వాళ్ళ దగ్గరికి. పొగటం అంటే ఏంటి? గాలి కొట్టడం. బెలూన్కి ఏం కొట్టడం? గాలి కొట్టడం. ఎక్కువ కొడితే ఏమైద్ది? నీ బండి టైర్కి ఎంత పెట్టాలో గాలి అంతే పెట్టాలా, ఎక్కువ పెడితే డామ్ అంటుంది. గనక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక రోజున ఏమంటారు? డామ్ అంటారు. అదేంటండి. గనక వాళ్ళ విషయంలో నేను చేయగలిగింది ఏం లేదు, ప్రార్థన తప్ప. ఎందుకు? ఎవరు చెప్పినా వినరు. అదేంటండి. దావీదుని అందరూ పొగుడుతుంటే, హెచ్చిస్తుంటే దావీదేమో ఏడుస్తున్నాడు. దావీదు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడుస్తూ ఆ ఏడుపులో ఒక పాట రాశాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని పాట రాశాడు. కీర్తనలో ఉంచాడు. నేను ఏ పాటి వాడను, అసలు నా కుటుంబం ఏ పాటిది? ఎన్నిక లేని వాళ్ళం మేము. అది తగ్గింపు. ఏమంటారు దాన్ని? తగ్గింపు. దానిని భక్తి అంటారు, దానిని వినయం అంటారు, దానిని విధేయత అంటారు, దానిని దేవుని ఎడల కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత. అదేంటండి. ఇట్టి వారి వలన ఏ హాని ఉండదు, ఏ ప్రమాదము ఉండదు. మరి ఎవరి వలన ప్రమాదము? అంత్య దినముల యందు అపాయమైన కాలములు వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు. ఈ అహంకారులైన వారి వలనే అపాయములు కలుగుతాయి. సంఘంలో
అహంకారులైన వారి వలన, అహంకారము కలిగిన వారు సంఘంలో ఉంటే వారి వలన సంఘానికి అపాయములు కలుగుతాయి. అహంకారము కలిగిన వారు సంఘంలో ఉన్నారని, కుటుంబంలో ఉన్నారని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు దేవునిని లెక్క చేయరు, దేవుని మాటలను లెక్క చేయరు. ఎప్పుడు వినేయాల లెక్కలేనితనం, లోబడరు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే సంఘానికి ప్రమాదం గనక వాళ్ళని వెంటనే సంఘంలో నుంచి బయటికి వెలివేయండి. వాడు కుటుంబంలో ఉన్న ప్రమాదమే, సంఘంలో ఉన్న ప్రమాదమే, సమాజంలో ఉన్న ప్రమాదం. వాడికి ప్రమాదమే, వాడితో ఉన్నవారికి కూడా ప్రమాదమే. కనుక క్రైస్తవులైన మీలో, దేవుని పిల్లలైన మీలో ఈ అహంకారం అనేది ప్రవేశించిన వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త. వెంటనే మీ తత్వం మారాలి, మీ మనసు మారాలి, మీ బుద్ధి మారాలి. మార్చుకోండి, వెంటనే మార్చుకోండి, లేకపోతే ప్రమాదంలో పడిపోతారు అని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మారావా సరి, మారకపోతే మంచం ఎక్కిస్తా, మారకపోతే శవాన్ని చేసేస్తా, మారకపోతే నీ దీపం మారిపేస్తా, నీ దీపస్తంభాన్ని లేపేస్తా, నీ పిల్లలను కూడా చంపుతానంటాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకు? అది మంచిది కాదు. అది వచ్చిందా నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయితే పర్లా, అనేకులు నాశనం అవుతారు. నీ వల్ల నీ భర్త నాశనం అవుతాడు, నీ పిల్లలు నాశనం అవుతారు. నీ వల్ల నీ భార్య నాశనం అయింది, నీ పిల్లలు నాశనం అవుతారు. గనక ఆ దుష్ట స్వభావం వద్దు. మనిషి కుటుంబంలో ఉండేది నువ్వే, సంఘంలో ఉండేది నువ్వే, సమాజంలో ఉండేది కూడా నువ్వే. గనక అది లేని వాడిగా ఉండు, అది లేని వారిగా ఉండండి. మంచిది మంచిది మంచిదని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ తీసేసుకొని, దేవుడు వద్దన్న వాటిని తీసేసుకొని, కాదన్న వాటిని తీసేసుకొని, మరి వేటిని ధరించుకోవాలి? మనం ఎవరు అని బైబిల్ చెప్పింది తెలుసా? మీరు క్రీస్తును బాప్తిస్మం ద్వారా ధరించుకున్నవారు అని. మనం ఎవరు? క్రీస్తును బాప్తిస్మము ద్వారా ధరించుకున్న వారము. యేసుక్రీస్తు వారు ఎవరని బైబిల్ చెప్పింది? ఆయన సాత్వికుడని, దీన మనస్సు గలవాడని బైబిల్ చెప్పింది. ఆయనే అన్నాడు. తరువాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి అంటే, ఆయన మనసు శ్రమపడే మనసు, శ్రమలను ఓర్చే మనసు, తట్టుకునే మనసు, మోసే మనసు, భరించే మనసు, వినయ మనస్సు. ఇప్పుడు బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి మీలో ఇది కనపడాలి.
ఏది కనపడాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కనబడాలి. అది ఎవరిలో అయితే కనబడుతుందో వాళ్ళే దేవుని పిల్లలు, వాళ్ళే క్రైస్తవులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుండి చదవండి. 5 నుండి. చిన్నలారా అంటే ఇదేదో సండే స్కూల్ పిల్లలకు సంబంధించింది అనుకోకండి. అర్థమైందా? ఆత్మలో ఎదగని వారందరూ ఎవరు? ఆత్మలో, విశ్వాసంలో ఎదగని వాళ్ళందరూ పిల్లలే, చిన్నలే. వాళ్ళకి చెప్తున్నాడు, చిన్నలారా. కొంచెం ఆత్మలో ఎదిగిన వాళ్ళు ఉంటారు కదా, మంచి చెప్పేవాళ్ళు. వాళ్ళకు లోబడి ఉండండి. అంటే సేవకులే, వాళ్ళకు లోబడి ఉండండి. మేము లోబడం, వాళ్ళే అహంకారులు. మేము వినం, వాళ్ళే అహంకారులు. మేము చెయ్యం, వాళ్ళే అహంకారులు. మీరందరూ పెద్దల ఎడల అలా ఉండాలి, ఎదుటివారి ఎడల అబ్బబ్బబ్బా ఏ మనసట అనిలా? ఏ మనసమ్మా? దీన మనస్సా? ఏంది? మాకు సంబంధించిన మాటలు మాట్లాడాలి కానీ మాకు సంబంధం లేని విషయాలు కదా ఇవన్నీ. క్రైస్తవులకి చెప్పట్లేదు ఇవి. అందుకే పెట్టరేగిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని ఇతరుల ఎడల అమ్మో, యేసుక్రీస్తు వారి లక్షణాలతో, గుణాలతో మిమ్మల్ని మీరు దీన మనస్సుతో అలంకరించుకోండి. ఎందుకో తెలుసా? దేవుడు దీనులను ఎదిరించి అహంకారులకు కృప చూపును. అంతే ఉందమ్మా. ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను ఎదిరిస్తాడు. ఆయన ఎదిరించును. అహంకారులు అంటేనే ఇక తిరగబడిపోతాడు ఆయన. ఎదిరించడం అంటే ఏంటి? తిరగబడటం. అమ్మో, ఆయన తిరగబడితే ఇంకేముంది? వాళ్ళని ఎదిరించి కృప అనేది ఉంది, కరుణ ఇవ్వటం, కటాక్షం. అది దీనులకు అనుగ్రహిస్తాడట. దీనులకు అనుగ్రహిస్తాడు. దీనులకు. మీలో దీనులు ఎవరు? చేయొద్దండి. దీనులు దీనులంటే ఎవరు? ఎట్లుంటారు? ఒక్కళ్ళు కూడా అంటే మాలాగే ఉంటారని అది అంటానికి కూడా లేదా ఏంది? ఇంతకాలం అయినా రాలేదు అది. ఏంటది? ఇంతకాలం నుండి వస్తున్నా, ఎప్పుడో క్రైస్తవం అయ్యాం, ఇంకా అది రాలేదా? ఓకే, అహంకారులు చేయొద్దండి. మా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, మరి ఎవరున్నట్టేడా? దీనులు లేరు. ఎక్కడ? క్రైస్ట్ చర్చిలో.
సరే వాళ్ళు లేరులని అహంకారులు ఉన్నారేమోనని ఎత్తమను, వాళ్ళు లేరు. మరి ఎవరర్రా ఉన్నోళ్ళు? ఉన్నోళ్ళు ఎవరు మరి? మాకెందుకు వచ్చిన బాధ అన్నట్టు ఉన్నారు అంతే. ఏదన్నా తంటే మాకు అన్నట్టుగా ఉన్నారు మీరు. కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలా మిమ్మల్ని హెచ్చించేటట్లుగా మీరు ఆయన బలిష్టమైన హస్తం కింద అది దీన మనస్కులై ఉండు. ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు. ఆయన మిమ్మల్ని హెచ్చించాలి అంటే ఎప్పుడు హెచ్చిస్తాడు? మీరు దీన మనస్సు అను వస్త్రమును ధరించుకున్నప్పుడు. ఒక కాలం అంటూ ఉంటుంది, ఆయనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు నువ్వు అలా ఉంటే ఆయన నిన్ను లిఫ్ట్ చేస్తాడు, హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలమైన హస్తం కింద దీన మనస్కులై ఉండండి. ఎవరన్నా మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టారనుకో, వారి వైపు మరొక చెంప కూడా తిప్పండి. ఉమ్ము ఇస్తే నవ్వుతూ తుడుచుకొని మే గాడ్ బ్లెస్ యూ అనండి. మీ శత్రువు ఆకలి కొనుంటే వానికి అన్నం పెట్టండి. మిమ్మల్ని హింసించుచున్న వారి కోసం మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. అదే దీన మనస్సు, అదే తగ్గింపు, అదే క్రీస్తు స్వభావం. అలా మీరుంటే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా యోసేపును హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు, అబ్రహామును హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు. ఒక దావీదుని హెచ్చించలేదా? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి. ఒక మోషేని హెచ్చించలేదా? ఏటిలో కొట్టుకుపోతున్న పసిబిడ్డ స్థితి నుండి. అలా మిమ్మల్ని ఆయన హెచ్చించాలంటే మీరు దీన మనస్కులై ఉండండి. ఎంత బాగుంది వాక్యం. క్రీస్తును ధరించినటువంటి వారిలో కనిపించవలసినవి ఇవి. మరి కనిపించకూడనివి ఏంటి? కనిపించకూడనివి గర్వం, అహంకారం, అసూయ, ద్వేషం, కక్ష, క్రోధం, అల్లరి, గొడవలు. అవి కనిపించకూడదు. ఇంకా చదవండి, అయిపోలేదుగా. ఆయన మిమ్మల్ని గూర్చి చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ మీద వేసుకుంటే మీరు పోతారు కోమాలోకి. చింతలన్నీ మీద వేసుకొని చించేస్తున్నాం అనుకో, అదే ఆలోచించేస్తున్నాం అనుకో, గడ్డం కింద చెయ్యెట్టి ఇదంతా తెల్లగా అయిపోద్ది. 20లో 60 వచ్చేస్తాయి. బలమంతా కృషించిపోద్ది. పిచ్చోళ్ళు అయిపోతారు. హిస్టీరియా వ్యాధి వచ్చేస్తుంది. ఈ హిస్టీరియా వ్యాధి వచ్చిన వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరిని చూస్తే వాళ్ళని తన్నాలనిపించిద్ది, ఎవరిని చూస్తే వాళ్ళని కొరకాలనిపించిద్ది, రక్కాలనిపించిద్ది. దెయ్యం పట్టిన వాళ్ళకు మళ్ళీ చేస్తారు.
ఒక విషయం చెప్పునా, దెయ్యం పట్టదు. దెయ్యం ఒక మనిషిని బట్టి విలవిలలాడించదు. విలవిలలాడించదు. అలా పట్టి విలవిలలాడించటం వల్ల దానికి ఒరిగేది ఏమి లేదు, దానికి లాభమేమి లేదు. లాభం లేని పని అది చేయదు. అర్థమైందా? మనిషికి పట్టదు. రాసుకోండి, మైండ్కి పట్టిద్ది. మైండ్ని కంట్రోల్ చేస్తుంది అది. సత్యం దగ్గరికి రాకుండా చేస్తుంది. సత్యబోధ ఎక్కడ ఉందో అక్కడికి రాకుండా చేస్తుంది. వచ్చినా కూర్చోకుండా చేస్తుంది, కూర్చున్నా వినకుండా చేస్తుంది, విన్నా గ్రహించకుండా చేస్తుంది, గ్రహిస్తే వంట పట్టకుండా చేస్తుంది, అది జీర్ణం కాకుండా చేస్తుంది. జీర్ణం అయిందా దేవుని కోసం బతకకుండా చేస్తుంది. దేవునికి దూరం చేస్తుంది, రాకుండా చేస్తుంది. అసత్యంలో ఉన్న చోటుకి నడిపిస్తుంది. అది అసత్యంలోనికి నడిపించేస్తుంది, అబద్ధాల్లోనికి నడిపించేస్తుంది, మోసాల్లోనికి నడిపించేస్తుంది. అలా అలా నడుస్తూ చచ్చిపోయడానికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అది లాభం దానికి, అది లాభం. విలవిల్లాడించిందనుకో, నేను వచ్చి ప్రార్థన చేస్తా, పరిగెత్తిద్ది, ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేస్తుంది. ఇక లాభం ఏముంది దానికి? అందుకని మైండ్కి పట్టిద్ది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ పట్టేసింది, అది పట్టేసింది. అది పట్టిన దానికి గుర్తు ఏంటంటే డబ్బు పిచ్చి. అంటే ఆడికి ఏం పట్టింది? డబ్బు పిచ్చి, వ్యభిచారం పిచ్చి, దొంగతనం పిచ్చి, చాలా పిచ్చులు ఉన్నాయి. రాజకీయం పిచ్చి, పోస్టులు అధికారాల పిచ్చి, వాళ్ళ మైండ్లకి పట్టింది. కానీ మనిషికి బట్టి విలువల్లాడించదు. దానికి లాభం లేని పని అది ఎప్పటికీ చేయదు. గనక మీ చింత మీ మీదే వేసుకునేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపించేది అది. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? వేసుకో, మీద వేసుకో, నీది నువ్వే మోయాలా, ఆయన అట్ట మోస్తాడంటది. ఆయన ఏమంటున్నాడు? మీరు మీ చింతని నా మీద వేయట్లేదని నాకు చింత. ఆయన చింత ఏంటి? మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు వేయట్లేదు, అందుకని నేను చింతిస్తున్నా. నా మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు తేలిగ్గా ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి, నేను చూస్తా దాని సంగతి. వీళ్ళేం విశ్వాసం లేని వాళ్ళు కదండి, వీళ్ళు విశ్వాసం లేని వాళ్ళు. ఈ డాక్టర్ దగ్గర తగ్గలేదనుకో, వెంటనే ఇంకో డాక్టర్ దగ్గర పరిగెత్తారు. ఈడు ఎంబీబీఎస్ఏ, ఆడు ఎంబీబీఎస్ఏ. ఇక్కడ తగ్గలేదనే ఇంకో దాయానికి పరిగెత్తావు. అంటే ఈ ఎంబీబీఎస్ ఆయన చేతగానోడనా? కాదు. ఆర్ఎంపీ దగ్గరికి పరిగెత్తారు, వాడు వెంటనే తగ్గిస్తాడు. ఇంకో 12 రోగాలు వస్తాయి. కానీ ఎంబీబీఎస్ ఆయన బరువును బట్టి వైద్యం, వయసును బట్టి వైద్యం, మనిషి యొక్క బలాన్ని బట్టి వైద్యం, కొంచెంగా డోస్ ఇస్తాడు ఆయన. ఆర్ఎంపీ అనుకో 5 డోస్ వేసి పడేస్తాడు, ఉంటే ఉండు పోతే పో అని. అదేంటండి, ట్రీట్మెంట్ అనేది ఒక్కళ్ళ దగ్గరే జరగాలి. తగ్గపోతే ఆయనే చూసుకుంటాడు. ఎందుకు తగ్గలేదని ఆలోచించి దానికి మూలాన్ని కనుగొని ఆ మూలానికి వేసేస్తాడు, అయిపోద్ది. అర్థమైందండి? కనుక దేవుని మీద విశ్వాసం కూడా ఇక్కడ పని కాలేదని ఇంకో చోటకు పరిగెత్తట్టు ఉండొద్దు. అర్థమైందండి? దాన్ని ఏమంటారంటే అల్ప విశ్వాసం.
దేవుడు కోరుకునే విశ్వాసం ఏంటి? స్థిరమైన విశ్వాసం, కదలని విశ్వాసం. అమ్మా నీ విశ్వాసం గొప్పది, అయా నీ విశ్వాసం గొప్పది. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మీ నిమిత్తం చింతిస్తున్నాడు. తర్వాత ఇంకా గనుక మీ భారం అంతా ఆయన మీద వేసి నిబ్బరం కలిగి ఉండండి, నేనున్నా కదా. బుద్ధి ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి. బుద్ధి అటు ఇటుగా ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. ఆత్మ విషయంలో మెలకువ కలిగి ఉండండి. మెలకువ. మెలకువ. లోకానికి, లోకంలో ఉన్న వాటికి, పాపానికి, అపవాదికి సంబంధించినవి ఏవి మనలోనికి రాకుండా మెలకువ కలిగి ఉండాలి. ఏ దాడి జరగకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఉండాలి. శత్రువు వస్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. ఎవడు నిద్రపోతున్నాడు ఆత్మీయంగా అని. లోకమందున్న మీ సహోదరుల యందు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎదిరించాలి. ఎవరిని? అపవాదిని ఎదిరించాలి. వాడు భయపడేది దేనికో తెలుసా? దీనత్వానికి. వాడు భయపడేది క్రీస్తు మనస్సుకు భయపడతాడు వాడు. అపవాదిని భయపెట్టాలంటే ఏ ఆయుధం అవసరం నీకు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీకుంటే చాలు. అదే ఆయుధం. దాన్ని ఆయుధంగా ధరించాలి. వాడిని ఎదిరించాలి. యాకోబులో కూడా అదే అంటాడు చూడండి, 4వ అధ్యాయంలో, యాకోబు 4, 6వ వచనం, 7వ వచనం. యాకోబు 4, 6 నుంచి 7. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, అదే మాట, దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి మీరేం చేయాలి? దేవునికి లోబడి ఉండండి. అదే దీన మనస్సు కలిగిన వారు చేసే పని. దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పారిపోతాడు వాడు. ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ క్రైస్తవులు, విశ్వాసులు ఇలా ఉండాలి. లోబడి ఉండాలన్నమాట. దేవునికి లోబడి, అన్ని విషయాలలో లోబడి. కానీ అహంకారి అయితే లోబడడు. దేవునికి కానీ, దేవుని మాటలకు కానీ లోబడడు. ఎప్పుడూ లోబడడు. అప్పుడప్పుడు అంటాను కూడా లేదు, ఎప్పుడూ లోబడడు. దీన మనస్సు గలవారు ఎప్పుడూ లోబడే ఉంటారు. అపవాదిని ఎదిరిస్తూ ఉంటారు. కానీ అహంకారం కలిగిన వారు అసలు దేవుని మాటకు ఎప్పుడూ లోబడరు. ఎన్నడూ లోబడరు. గనుక మనం ఎప్పుడు ధరించుకొని ఉండవలసింది ఏంటంటే దీనత్వం.
ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు అహంకారులుగా ఎప్పుడు మారుతారు? అహంకారులుగా ఎప్పుడు మారుతారు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎందుకు మారుతారు? ఒక్కళ్ళు చెప్పండి. అహంకారులుగా ఎందుకు మారుతారు? ఎప్పుడు మారుతారు? దావీదు కంటే అధికారం ఎవరు? దావీదు కంటే గొప్ప అధికారం ఉన్నాడా? మరి ఏమంటున్నాడు ఆయన? భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, 6 లక్షల మందికి నాయకుడు కదా. ఆయన ఎందుకు అలా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు 3 లోకాలకు సార్వభౌముడు, మరి ఆయన ఎలా ఉన్నాడు? అహంకారం ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది చెప్పనా? రాసుకోండి. రోమీయులకు రాయబడిన పత్రిక, రోమీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 28 నుండి మరియు వారు తమ మనస్సులో దేవునికి అన్నిటికీ ఇస్తారు, కానీ ఎవరికెవరు? మనసులో చోటు, నా మనసులో నీకు తప్ప ఎవరికి చోటే లేదు అంటారా అనరా? దొంగ మొఖం వాడా, నీ భార్యను చేసుకునే ముందు అన్నావా లేదా? దొంగ మొఖం దానా, మీ ఆయన్ని చేసుకునే ముందు అన్నావా లేదా? ఏమని? నా మనసులో నీకు తప్ప ఎవరికి చోటే లేదు అన్నావా లేదా? వాళ్ళ గురించేనర్రా ఇక్కడ. వారు తమ మనస్సులో, అసలు దేవుడు లేకుండా ఎవరున్నారండి? అన్ని దేవుడే కదండి. అందరూ వచ్చింది దేవుని మూలంగానే కదండి. అటువంటి మూల కారకుడైనటువంటి దేవునికే మనసులో చోటివ్వలేదా? మనసులో చోటివ్వలేదా? చివరికి దీనికి కూడా చోటు ఇచ్చారే. దీన్ని ఎక్కడ పెట్టుకుంటారు? గుండెల దగ్గర. ఎప్పుడన్నా ఈ పాకెట్లో బైబిల్ పెట్టుకు తిరిగారా? మగవాళ్ళని అడుగుతున్నా, ఇక్కడ బైబిల్ పెట్టుకొని తిరిగారా? మరేం పెట్టుకు తిరుగుతున్నారు? ఇక్కడే బైబిల్ పెట్టుకోరు, ఇక లోపల ఉన్న మనసులో దేవుణ్ణి అటు పెట్టుకుంటారా మీరు? అంటే మీ మైండ్లో ఇది తప్ప దేవుడు లేడు. నీ మనసుకి ఏమైనా పట్టించుకో, కానీ దీనికేమన్నా అయితే డిస్ప్లే పోయిందనుకో, ఏం చేస్తావు? అసలు నీ మనసుకి ఎప్పుడో పోయిందిరా. డిస్ప్లే పోయిందనుకో వెంటనే వెళ్ళిపోతాడు, వేయించుకుంటాడు. 2 సిమ్ములు వేసి ఒక సిమ్ము పని చేయట్లేదు అనుకో, వెంటనే వెళ్ళిపోతావు. టెంపర్ గ్లాస్ పగిలిందనుకో వెంటనే వెళ్ళిపోతాం, మార్చుకుంటాం. మరి మనసు మార్చుకోవే సన్నాసోడా, మనసు మార్చుకోవే. టెంపర్ గ్లాస్ మార్చేస్తావు, పౌచ్ మార్చేస్తావు, ఒకవేళ ఫోన్ పోతే వెంటనే ఫోన్ కూడా మార్చేస్తావు.
ఒక సంవత్సరం వాడతారు, లేదా ఒక 6 నెలలు వాడతారు, వెంటనే మార్చేస్తారు దాన్ని. దీనికి వేలు లక్షలు లక్షలు తగలేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఒకడు వచ్చాడు, ఐఫోన్ అంట 1,40,000 అంటండి. వాడేమో ఆటో డ్రైవరు. ఆటో డ్రైవర్కి 1,40,000 రూపాయల ఫోన్ ఎందుకు? దేవుని సేవకుడికి అవసరం అది. దైవజనుడికి అంటే అవసరం. ఎందుకు? 24 గంటలు ఆయన పనిలో ఉంటాడు కనుక. దేవునికి పెడతారండి అన్ని వేలు అన్ని లక్షలు పెడతారా దేవునికి? చెప్పండి. అన్ని వేలు అన్ని లక్షలు పెడతారు దేవునికి? దీనికి ఏమన్నా అయిందంటే ఎంతైనా పెట్టేస్తారు. ఇంట్లో ఏదన్నా కావాలంటే పెట్టేస్తారు. నీకు కావాలంటే పెట్టేసుకుంటావు, నీ పిల్లలకు కావాలంటే పెట్టేసుకుంటావు, నీ కుటుంబానికి కావాలంటే పెట్టేసుకుంటావు, నీ బంధువులకి నీ పెట్టేసుకుంటావు. దేవునికి పెట్టడానికి మనసు రాదేంటి? అంటే నీ మనసుకు అది నేర్పులేదా? నువ్వు అది ఇంకా నేర్చుకోలేదా? చేతికి డబ్బులు రాగానే దేవుడు గుర్తురాడా నీకు? అది నేర్చుకోలేదుగా నువ్వు ఇంకా. యజమానుడిగా నువ్వు అది నేర్పలేదా? నువ్వు నేర్పాలి. అది ఏంటి? నీ చేతికి డబ్బులు రాగానే దేవుడు గుర్తు రావాలి ముందు. అది ముందు నువ్వు నేర్చుకోవాలి, తర్వాత నీ కుటుంబానికి అది నేర్పాలి. అదే దేవునికి చోటు ఇవ్వటం అంటే. ముందు దేవుడు. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు లెక్కేస్తున్నారు. 500 నోట్లు పటా 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 పట 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 లెక్కేస్తున్నారు. నన్ను చూశారండి, టక్కు దిండు కింద పెట్టేసింది డబ్బులు. పెట్టే వస్తున్నాడు, పెట్టే పాస్టర్ గారు వస్తున్నాడు, పెట్టే దిండు కింద పెట్టి దిండేసేసింది కట్ట మీద. ఏమండి అన్ని చూశానండి నేను. నాకేమనిపించి చెప్పండి? ఏమండి నేనేం లాక్కొని పరిగెత్తానండి పీటీ ఉషాలాగా? ఆ డబ్బులను లాక్కొని పరిగెత్తానా? అశ్విని నా చెప్పలాగేమన్నా? పాస్టర్ గారు, దేవుడు డబ్బులు ఆయన కృపల్లో వచ్చిన పాస్టర్ గారు, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అంటే వాటి మీద నా చేతిలోంచి తండ్రి వీటిని డబ్బులు చేయి తండ్రి అని ప్రార్థన చేస్తాను, కానీ లాక్కపోతానండి. డబుల్ ట్రిపుల్ చేయండి తండ్రి అని ప్రార్థన చేస్తా, కానీ ఒక్క నోటన్నా లాక్కెళ్తానా? ఏంటండి ఆ దొంగ చేష్టలు, ఆ లోభత్వం? ఏంటండి ఆ పిచ్చి, ఆ డబ్బు పిచ్చి? డబ్బుతో నింపేశావు మనసంతా డబ్బే. ఇక దేవుడేడి? దేవుడికి చోటు లేదు. అహంకారులుగా ఎందుకు మారతారు? ఎప్పుడు మారతారో చెప్తున్నా. కనుక నీ చేతికి డబ్బులు వస్తే ఫస్ట్ గుర్తు రావాల్సింది దేవుడు. అది నేర్చుకో. ఆడైనా మగైనా అది నేర్పండి కుటుంబానికి. అప్పుడు బాగుపడటం అనేది ప్రారంభం అవుతుంది, ఫలించటం అనేది ప్రారంభం అవుతుంది. నా చేతికి డబ్బులు వస్తే నాకు వెంటనే గుర్తొచ్చేది నా భార్య ఆరోగ్యం కాదు, నా బిడ్డల అవసరాలు అక్కర్లు కాదు, దేవుడు. ఏం చేయాలి ఆయన కోసం? ఏం కొనాలి ఆయన కోసం? ఏదో ఒకటి కొంటాను, ఏదో ఒకటి చేస్తాను, ఆ తర్వాత మిగిలిన వాటిని కుటుంబానికి వాడతాను. అదేంది అలా చేసేవని నా భార్య అందు, నా పిల్లలు అంటారు. నా భార్యకి ఏమైనా డబ్బులు వచ్చినాయనుకోండి, ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడు, తర్వాత భర్త. పోనీ మేమిద్దరం ఇలా ఉంటే మా పిల్లలు బెన్ని చోటి వాళ్ళకైనా డబ్బులు వస్తే వాళ్ళకి గుర్తొచ్చేది ఫస్ట్ దేవుడు, దేవుని పని. పోయిన ఆదివారం చూసారా?
శాలిని ఏమండి, వాళ్ళ నాన్న 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అవన్నీ ఒక ప్లాస్టిక్ ముంతలో వేసి మన ఆదివారం తెచ్చి ఇచ్చింది. ముంత లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి తెలుసా? 340 రూపాయలు ఉన్నాయి. అవి నేను వాడను, నాకు మనసు రావట్లేదు. పచ్చి హృదయం కదండి దాన్ని. ఎలా నేర్చుకుందండి? ఎక్కడండి ఆలోచనలు? అది తండ్రి ఆలోచన. తండ్రి నేర్పాడు, తల్లి నేర్పింది. దాని ప్రియులారా, కనుక మీలో కూడా ఉన్నారు, డబ్బులు రాగానే నాకు ఫోన్ చేసినాయి, అన్నా డబ్బులు వచ్చినాయి, ఏం కావాలా? చర్చికి ఏం కావాలా? దేవుని పనికి ఏం కావాలా? ఇదిగో ఈ మైక్ కొనుక్కొచ్చా డబ్బులు రాగానే. పోయినసారి ఏమండి, నా భార్యకి డబ్బులు రాగానే ఏం కావాలా చర్చిలోకి అని అడుగుతుంది. చర్చిలోకి ఆమె కొనిపెట్టిన వస్తువులు చాలా ఉన్నాయి. అదేంటండి మీకు చెప్పా కూడా ఇదివరకు. తర్వాత నా బిడ్డకి స్కాలర్షిప్ వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. డాడీ స్కాలర్షిప్ వచ్చిన ఏం కావాలని అడిగింది. నీకు కదా ఇచ్చింది, నీ చదువు కోసం ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ సంగతి తర్వాత ముందు నీకేం కావాలా? నాకు 2 లైట్లు కావాలని అడిగింది. ఒక్కొక్క లైటు 2500, 2 లైట్లు 5000 అయితే ఆ డబ్బులతో 2 లైట్లు కొనిచ్చింది. ఈ మధ్య నా కొడుకు ఒక పార్ట్ టైం జాబ్ చేశాడు. డబ్బులు వచ్చినాయి. ముందు వచ్చిన డబ్బులు వాడేసుకున్నాం, దాంతో చిన్న పనే చేసాం, దేవుని పని. రెండోసారి వచ్చిన డబ్బులతో వాళ్ళే వెళ్ళారు, ఇద్దరు వెళ్ళి ఏం తీసుకొచ్చారు తెలుసా? తీసుకొచ్చారు స్టూడియో మాస్టర్ మైక్, విఐపీలు వాడేదన్నమాట. 200 మీటర్లు లాగుతుంది, వైర్లెస్. ఇందులో 2 ఉంటాయి, కార్డ్లెస్ మైకులు. 2 ఉంటాయి ఇందులో, మైకులు. 13,000. చర్చి డిస్కౌంట్ ఇస్తారు, చర్చి అంటే డిస్కౌంట్ ఇస్తారు. 7,400 రూపాయలు వాళ్ళిద్దరు తెచ్చినాయి అనమాట. అదేంటండి, అలాగా దేవునికి చోటు ఇవ్వలేకపోయారట వాళ్ళు. అదేంటండి, నా వెనక కనపడుతుంది కదా టీవీ. అప్పుడప్పుడు మా కుటుంబ ప్రార్థనకు వాడతాం కదా స్టేంజరు, అవి కూడా ఎలా వచ్చినాయి? వాటిని గురించి అనౌన్స్మెంట్ చేస్తే పిల్లలందరూ కలిసి తల కొంచెం వేసుకొని స్టేంజర్ తీసుకొచ్చారు, టీవీ తీసుకొచ్చారు. స్టేంజర్కి అయితే వెంటనే డబ్బులు కట్టేసాం, టీవీకి కట్టలేదు. కానీ ఒక బిడ్డ లేచింది, టీవీకి నేను కడతాను మొత్తం అని. ఇప్పుడు ఆ టీవీ సంగతి ఆమె చూసుకుంటుంది. ఇంకో నెల ఉందనుకుంటా, నేననే ఇంకో నెల కడితే దాని బాకీ తీరిపోద్ది. చప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా చర్చికి ముందుగా వచ్చి ఏమన్నా పరిచర్య చేశారా అన్నాను. ఒకసారి బాత్రూమ్ అని కూడా అన్నాను.
అన్నానో లేదు, ఇప్పుడు వెళ్ళి చూడండి బాత్రూమ్ ఎట్టుందో. బాత్రూమ్లు కడిగే ఆయన్ని పంపించింది. ఆయన ఒక పూట పట్టింది దాన్ని శుభ్రం చేయడానికి. ఎన్నో లిక్విడ్స్ వేసి దాన్ని అద్దంలాగా చేసి వెళ్ళాడు. అద్దంలాగా. దేవునికి చోటిచ్చే మనుషులు ఎలా ఉంటారంటే, అసలు ముందు చర్చికి వచ్చి ఒక అరగంట ప్రార్థన చేస్తారు. చర్చికి వచ్చి ముందు ఒక అరగంట ప్రార్థన చేస్తారు ఈరోజు జరగబోయే ఆరాధన కోసం. సిమ్టమ్స్ అవన్నీ కనపడిపోతుంటాయి అంతే. దేవుని ఎడల ఆసక్తి అంటే అది, అత్యాసక్తి అంటే అది, ప్రేమ అంటే అది, భక్తిలో భాగం కూడా అదే. కానీ మీరు వస్తారు కానీ సమయానికి రారు. ఈరోజు గుడ్ మార్నింగ్ పాంప్లెట్ చూసారా? సమయానికి ముందుగానే రమ్మని పెట్టాను అందులో. అది షేర్ చేసామో లేదో తెలియదు కానీ అదే రాశాను నేను. కానీ వారు ఇలా లేరు. దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. మరి ఏం జరిగిద్ది? కనుక ఏం చేస్తాడు? ఏంది దీనికే అంత చేసేస్తాడు ఆయన? చేసేస్తాడు. కోపం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మారని వారిని అంత్య దినములలో భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అందుకే నువ్వు అహంకారి అయ్యావు. అందుకే నువ్వు లోబడు. అందుకే నువ్వు అర్థం చేసుకో. అందుకే నీలో వినయం లేదు, విధేయత లేదు. అందుకే నీకు దేవుడు పిచ్చి పట్టకుండా డబ్బు పిచ్చి, లోకం పిచ్చి పట్టింది, అధికారం పిచ్చి పట్టింది, స్టేటస్ పిచ్చి పట్టింది. భక్తి భయం లేకుండా నువ్వు తయారు కావడానికి కారణం ఏంటంటే, ఈ అంత్య దినాలలో దేవుడు నిన్ను భ్రష్ట మనసుకి అప్పగించాడు. ఎందుకు? ఎన్ని చెప్పినా వినలేదు, ఎన్ని చెప్పినా లోబడలేదు, ఎన్ని విన్నా లోబడలేదు. దేవుడే అప్పగిస్తాడు. ఉందా అక్కడ? ఎవరు అప్పగించారు? దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు. ఇక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, ఎవరు బాగు చేయలేరు ఇక వాళ్ళని. అంతేక ఇక వారిలో దేవునికి చోటు లేదు. అహంకారంతో నిండిపోయింది మనసంతా. వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే అదే. డిప్లొమా తెలుసు, చెప్పు, బ్యాచిలర్ తెలుసు, మాస్టర్ తెలుసు, పిహెచ్డి సింహగర్జన తెలుసు, పరలోకం తెలుసు, పాతాళం తెలుసు, దేవుడు తెలుసు, దెయ్యం తెలుసు, అన్నీ తెలుసు. తెలియని ఏమీ లేవు. అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసే పోగొట్టుకుంటారు. ఏం పోగొట్టుకుంటారు? పరలోకం పోగొట్టుకుంటారు. అన్నీ తెలుసు, అందరి సంగతి తెలుసు. తెలిసి ఏమైనా బాగుపడతారా? జాగ్రత్త పడతారా? అమ్మో మేము అట్ట ఉండకూడదు అనుకుంటారా? ఏమండి వాడి సంగతి ఏందండి? వాడేమన్నా పరిశుద్ధుడా? వీడి సంగతి ఏంటండి? వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ఏమైనా న్యాయవంతులా? వీళ్ళేమన్నా నీతిమంతులా? వీళ్ళేమన్నా భక్తులా? వాళ్ళే పర్ఫెక్ట్గా లేరు, మేము ఎట్టుంటాం? ఊరు బాబు. వీళ్ళే భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు. ఎవరు కరెక్ట్గా చెప్ప? నువ్వా వాడా ఈడ. మరి వాళ్ళందరిని వదిలేసి నన్ను పట్టుకునేవింది? ఈడే భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వాడు. వీడు అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ వీడికి ఏమీ తెలీదు. కొంతమంది అన్నీ తెలిసి కూడా పోగొట్టుకుంటున్నారు. ఏం పోగొట్టుకుంటున్నారు? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా చదవండి. అట్టివారు అమ్మో ఇక దేవుని నీతి ఉండదు. వాళ్ళలో దేవుని నీతి ఉండదు. ఇక సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత
పిసినారు తనం, ఈర్ష్య చేత, అసూయ చేత, ద్వేషం చేత, కక్షలు నిండిపోయి మత్సరం, నరహత్య, అమ్మో మటలు కూడా చేస్తారు వీళ్ళు. తర్వాత గొడవలు, నెమ్మదిగా ఉండనీరు, కపటం, లోపల ఒకలాగా పైన ఒకలాగా. ఇంకా దేంతో వైరం అంటే ఏంటి? ఎవరితో ఎప్పుడు పెట్టుకోవాలని, దాంతో ఎప్పుడు పెట్టుకోవాలా, ఈరోజు పెట్టుకుంటే పోద్ది, ముహూర్తం బాగుంది, కొంచెం మంచి రోజు లాగుంది, ఈరోజు దాన్ని దులిపెత్తిపోద్ది, ఈయన్ని దులిపెత్తిపోద్ది. ఆ తత్వమా? వీళ్ళు కొండగాండ్లు అయిపోయారు, అపవాదకులు. అలేనా దేవద్వేషులు. అమ్మో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని కూడా ద్వేషించేస్తారు, హింసిస్తారు కూడా వీళ్ళు. మా రాధిక అంటున్నావా, ఎడతయ్యారు సన్నాసులు. ఎవరికి చోటికపోతే దేవునికి. ఇంకా వచ్చారండి అయ్యగారులు. ఏ అయ్యగారులు? అహంకారులు. వాళ్ళ అయ్యగారులు వచ్చారండి. అమ్మగారులు. ఏ అమ్మగారులు? అహంకారి, అహంకారులు, అహంకారీలు వచ్చారండి అమ్మగారులు. వచ్చిందమ్మ పదం. అహంకారులునా, బింకములాడువారు, చెడ్డవాడు అంటే మంచిని కూడా చెడుగా తిప్పేస్తారంతే. ఇప్పుడు ఇంత మంచి మెసేజ్ని చెడు మెసేజ్గా చేసేస్తారు. ఉన్నారమ్మ, మీ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు, ఆ బావాజనార్లోనే ఉన్నారు. ఇంత పాఠం వింటున్నామ్మా, వాక్యం నేను చెప్తున్న వాక్యమేనమ్మా. ఇది అయిపోయినాక ఏమంటాడు తెలుసా లేచి, వాక్యం చెప్పండి పాస్టర్ గారు, ఇవన్నీ మనకెందుకు అంటాడు. మీ లైన్లోనే ఉంటాడు బాబు. ఊరు బాబు, మరి ఇదంతా ఏంది? ఇది ఇప్పుడు మీరు చదువుతుంది ఏందమ్మా? ఏడుంది అది? ఏమంటారు దాన్ని? మరి అదే మీరు చదువుతుంటే మీరు ఉత్తరం ఇస్తే నేను ప్రత్యుత్తరం ఇస్తాను, అంతే కదా. అవన్నీ మనకెందుకండి, వాక్యం చెప్పండి అంటాడు. వాళ్ళే హింసకులు, నన్ను 8 సంవత్సరాలు హింసించారు. అర్థమైందండి? ఇంకా అమ్మా, లోబడు తల్లిదండ్రులకు అవిధేయులు, మాటను తల్లిదండ్రుల మాట, అవివేకులు. మాట ఇస్తారు కానీ దాన్ని నెరవేర్చరు. బాప్తిజం రోజు ప్రమాణాలు చేస్తారు, దొంగ ప్రమాణాలు. మాట ఇచ్చి నెరవేర్చరు. దేవుని కోసం ఇజ్జత్త నెరవేర్చరు. అనురాగరహితులు, ఎవరిని ప్రేమించరు. తర్వాత నిర్దయులునై. ఇప్పుడు చూడండి, ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ మరణానికి తగినవారు అను దేవుని న్యాయమైన విధిని అమ్మో బాగా తెలుసు, బాగా నేర్చుకున్నారు. అయినా వాటిని పనికిమాలినే చేస్తున్నారు. చేస్తూ ఇంత మాత్రమే కాకుండా, అమ్మో ఇటువంటి పనికిమాలిన పనులు చేసేటువంటి వారితో సంతోషంగా వాళ్ళతో సావాసం చేస్తున్నారు. అబ్బా, ప్రార్థనకి వెళ్దాం, వస్తావా వదినా? వెళ్ళు, అదొక పనికి మాలింది, ఆ పనికి మాలిన దాన్ని అమ్మట పడిపో. అప్పుడు నువ్వేం చేసినట్టు? ఆడొక పనికి మాలినోడు, ఆ పనికి మాలినోడు అమ్మట నువ్వు కలిసిపో. అప్పుడు నువ్వేమైనట్టు? సంతోషంగా భ్రష్టులైపోవటానికి ఒప్పుకొని వెళ్తున్నారు. జైకొట్టు. ఎవరికి?
సంతోషంగా వెళ్తున్నారు. మన సహోదరే కదా, మన సహోదరుడే కదా అని పోతున్నారు. అమ్మో, సంతోషంగా వెళ్తున్నారంట. ఏమైపోవటానికి? భ్రష్ట మనస్సుకు అప్పగింపబడటానికి. ఇక వాళ్ళు మారరు, వాళ్ళతో సావాసం చేసిన వీళ్ళు మారరు. సోదరా సోదరి, గనక మీ ఆయన అట్టటోళ్ళతో సావాసం చేశాడు, వాడికి మారడు. మీ ఆవిడ అట్టాటోళ్ళతో సావాసం చేసింది, ఇక మీ ఆవిడ మారదు. రాసుకో, మారితే గుండు చేయించుకుంటా. అసాధ్యమని ఆయన అన్నప్పుడు సాధ్యం అంటానికి ఎవడరా నువ్వు? అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యమని పరిశుద్ధాత్ముడు అంటుంటే సాధ్యం అంటానికి ఎవరు నువ్వు? అన్నీ తెలిసి ఆరిపోతే మళ్ళీ వెలిగించటం అసాధ్యం అని ఆయన అంటుంటే, లేదు నేను ట్రై చేస్తా ఉంటావా, నువ్వు కూడా ఆరిపోతావు. అందుకే ఎవరిని బతిమలాడొద్దు అంటాను నేను. ఎవరిని బతిమలాడొద్దు, ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు. వస్తావా బతుకుతావు, రావా చస్తావు, పో. ఉంటే చక్కకుండా సంఘంలో పిచ్చి వేషాలు వేసావా, పో, ఇక రాబాక. పో, బరిదేగించి బతుకుపో. ఇక దేవుని పరువు దీకు. బైబిల్ పట్టావా చచ్చిపోయిక అంతే. దేవుని కోసం నీతిగా భక్తుడిగా చచ్చిపో, దీనుడిగా చచ్చిపో. ఒక మోషే చనిపోయినాడు చనిపో, ఒక దావీదు గారు చనిపోయినాడు చనిపో, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు చనిపో. దీన మనస్సు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. ఆ దీన మనస్సుతో మోషే పరదేశుని, దావీదు పరదేశం సాధించుకున్నారు. ఆ దీన మనస్సుతోనే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని సాధించుకున్నాడు. దేవుని కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపం చేస్తున్నాడు. కనుక దీన మనస్సుతో సాధించగలిగేది దేవుని రాజ్యం, నిత్య జీవం, పరలోకం. అహంకారంతో సాధించగలిగేది, సంపాదించగలిగేది నిత్య నరకం, పాతాళం, అగ్నిగంధకములతో మండుగూండం, అంతములేని నిత్య శిక్ష, మట్టులేని గొయ్య, అగ్ని సముద్రం, చల్లారదు, ఆత్మ చావదు. ఆ అగ్ని ఎన్ని యుగాలైనా ఆరదు. గనక విడిచేయి, వదిలేయి, మార్చుకో, పశ్చాత్తాపడు. దేవుడైనా కనికరిస్తాడేమో తెలీదు, దేవుడైనా కృప చూపుతాడేమో తెలీదు. ఎన్నిసార్లు తప్పులు చేస్తావు, ఎన్నిసార్లు క్షమాపణ చెప్తావు? మనిషి క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడా? మనిషిగా నువ్వు క్షమిస్తావు, దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమించాడని తెలిసి క్షమిస్తావు. క్షమింపబడ్డ వారు జాగ్రత్తగా బ్రతకపోతే ఆ క్షమాపణకు విలువే ఉంటుంది చెప్పండి. గనక మనుషుల క్షమాపణ కాదు నీకు కావాల్సింది, దేవుని క్షమాపణ. మనిషి క్షమించినా క్షమించకపోయినా దేవుడు క్షమిస్తే నీకు పరలోకం. మనిషి క్షమించాడు, దేవుడు క్షమించలేదు, నువ్వు నరకం. గనక ఎవరి క్షమాపణ ముఖ్యం నీకు? మనుషులకు క్షమాపణ చెప్పడం మంచిదే, కానీ దేవునికి 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 ఒక్క క్షమాపణ సరిపోతావు, ఒక్క క్షమాపణ సరిపోతుంది.
ఆయన కోరుకునేది మరల రిపీట్ అవ్వకూడదు. అది మరలా నీ బతుకులు అబద్ధం కనపడకూడదు. పేతురో కనపడలేదుగా. మరలా నీ బతుకులో వ్యభిచారం కనపడకూడదు. దావీదు కనపడలేదుగా. కనపడకుండా బతుకుతాను తండ్రి అన్నారు కనుక క్షమించి పరదేశించాడు. శిక్ష మాత్రం తప్పదు, నిన్ను ఉతుకుతానే ఉంటాడు. భార్యని భర్త ద్వారా ఉతుకుతాడు, భర్తని భార్య ద్వారా ఉతుకుతాడు, భార్య భర్తల్ని పిల్లల ద్వారా ఉతుకుతాడు. ఇక అందరూ ఆరేసే వాళ్ళే నీకుంటారు. ఆ గతి పట్టకుండా ఉండాలంటే బహుగా పశ్చాత్తపడాలి, బహుగా ఏడవాలి, బహుగా లోబడాలి, బహుగా తగ్గించుకొని బానిసలం అవ్వాలి ఆయనకి. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. యాకోబులాగా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనేను. వదలకపోతే కొడతా, కొట్టుకో. కొట్టాడు, కాలు ఇరిగిపోయింది. కాలు పోతే పోయింది, నేను వదలను. చంపాల్సి వచ్చి చంపుకో, నేను వదలను. అటువంటి పట్టుదల నీకు ఉండాలా. నీవు నన్ను క్షమించే వరకు, నీవు నన్ను కనికరించే వరకు నేను నిన్ను వదలను అనే స్థితికి నువ్వు జారితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందే అవకాశం ఉంది. కనికరం పొందే అవకాశం. నీకు ఓపిక ఉంటే మోకరించు, ఓపిక లేకపోతే అలా